Hello guys, నేను మీ బాలు స్టోరీస్ and welcome to day 65 in 365 days, 365 vlogs. సో ఇప్పుడే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోని ఎంతవరకు అయితే విషెస్ చేయండి. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు గైజ్, ఎవరైతే బ్యాచులర్స్ లేదంటే స్టూడెంట్స్ ఎవరైతే ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్సెస్ కోసం, అంతేకాకుండా మీ నైస్ పీపీటీని ప్రజెంట్ చేయడానికి ఒక మంచి ప్రొజెక్టర్ కోసం చూస్తుంటే, సో దిస్ ఇస్ బెస్ట్ వ్లాగ్ అనమాట. సో బడ్జెట్లో ప్రొజెక్టర్ ఏంటి, అసలు ఆ కంపెనీ ఏంటి, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దాంట్లో, అంటే మనం ఒక ప్రొజెక్టర్ కొనుక్కుంటే దాంట్లో మెకానిజం ఏంటి, అంటే లోపల ఎట్లా ఉంటుంది, అండ్ సో మనం ఎక్కడెక్కడ దాన్ని స్క్రీనింగ్ చేయొచ్చు అండ్ ఎవ్రీథింగ్ అయితే ఈ వ్లాగ్లో చెప్తా. సో వీడియోని ఎంతవరకు అయితే విషెస్ చేయండి అండ్ మన ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరైతే వెళ్ళి చూడండి, సో దాట్ సో మీకు కూడా అర్థమైతే సో మనం ఈ 365 days సిరీస్ మనం ఎందుకు చేస్తున్నాం అండ్ ఎవ్రీథింగ్ అనేది అయితే. అంతేకాకుండా దీనికన్నా ముందే మనం 100 day 100 vlogs కూడా చేస్తున్నాం. సో ఇంతవరకు మన ఎవరైతే వాచ్ చేసేసేయండి అండ్ మన ఛానల్లో 96% ఆఫ్ ద వ్యూవర్స్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను ఇంకా వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో అది గైజ్, లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. హే గాయ్స్, ఇదే అనమాట మన ప్రొజెక్టర్. అది ఏం ప్రొజెక్టర్ అండి, ఎవ్రీథింగ్ అయితే బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇదే మన లైఫ్ లాంగ్ ప్రొజెక్టర్ అనమాట. సో ఇది యాక్చువల్లీ నాది కాదు, మా ఫ్రెండ్ది అనమాట. సో వాడుకొని 7 months or 8 months అట్లా అయింది. సో మేము కొన్నప్పుడు బడ్జెట్ అయితే లైక్ ఇది ఆల్మోస్ట్ 7,600 7,800 అట్లా ఉండే. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ లైక్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 6,400 సంథింగ్ ఎంత ఉంది. సో మీరు ఒకవేళ కార్డ్ సైజ్ అని యూజ్ చేసి ఇంకా తక్కువ ప్రైస్ కూడా మీకు వస్తుందని అయితే నేను అనుకుంటున్నా. సో ఇదైతే లైఫ్ లాంగ్ ప్రొజెక్టర్ అని ఉంది కదా. సో ఫస్ట్ నేను దీన్ని చూసినప్పుడు ఏమనుకున్నా అంటే ఇది ఒక సీసీ కెమెరా అనుకున్నాను, ఎందుకంటే ఇది చూడండి అట్లీస్ట్ ఇట్లా ఎగ్జాక్ట్గా మనకు సీసీ కెమెరా లాగా ఉంది కదా. సో వీడియో ద్వారా సీసీ కెమెరా తీసుకొచ్చి ప్రొజెక్టర్ అంటే అనుకున్నా. బట్ పెట్టి దాంట్లో మూవీస్ సో ఇట్లాంటివి వాచ్ చేసినప్పుడు అనిపించింది లైక్ ఇంత బాగుంది ఇందులో రెజల్యూషన్ అది అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను కూడా తీసుకుందాం అనుకున్నా. బట్ ఇప్పుడు అంత అవసరం రాలేదు. బట్ మీ అందరికీ చెప్తే మీలో ఎవరైనా కొనుక్కునే వాళ్ళు కొంచెం ఇంత లో బడ్జెట్లో వస్తున్నప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి లైక్ నా ఎక్స్పీరియన్స్ ఇది క్యూటర్ అనమాట. సో ఇట్లాంటి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి బ్లాగ్ అయితే తీస్తున్నా. సో కమింగ్ టు దిస్ లైక్ బయట ఇన్బుల్ట్ అది కదా. సో ఇది చూడడానికి సో ఇంత క్యూట్గా సీసీ కెమెరా లాగా ఉంది. సో లైక్ లోపల వచ్చేసి ఏంటంటే మనకి 720 HD రెజల్యూషన్స్ తోటి అయితే ఇది వర్క్ చేస్తుంది అనమాట. 2500 lumen తోటి అయితే వర్క్ చేస్తుంది. అంతేకాకుండా ఇది రొటేటబుల్ అనమాట. ఇట్లా సర్కిల్ 180 degrees అయితే ఇది రొటేట్ అవుతూనే ఉంటుంది. సో అది ఒక బెస్ట్ థింగ్. అట్లా అని చెప్పేసి మనం లైక్ రఫ్ అండ్ టఫ్ అయితే యూజ్ చేయొద్దు, కొంచెం సెన్సిటివ్ అయితే యూజ్ చేయాలన్నమాట. లైక్ మనం మొబైల్ని యూజ్ చేసినట్టు అంటే ఉన్న ల్యాప్టాప్ని యూజ్ చేసినట్టు దీన్ని యూజ్ చేసినాం అనుకో ఇది ఎక్కువ రోజులు మాత్రం రాదు. అదొకటి మాత్రం మనం మైండ్లో పెట్టుకోవాలి. సో ఇంకొక థింగ్ ఏంటంటే దీనికి బ్లూటూత్ ఉంటుంది అండ్ వైఫై ఉంటుంది అనమాట. అండ్ బ్లూటూత్తో మాత్రం మనం బ్లూటూత్ స్పీకర్స్ లైక్ మన మొబైల్ని అన్నీ అయితే కనెక్ట్ చేసేసుకోవచ్చు. వైఫై తోటి మీకు తెలియదు వైఫై అని అంటే లైక్ మనం నెట్ కనెక్ట్ చేసుకోవడానికి వైఫై కూడా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అది కూడా బెస్ట్ థింగ్. సో అంతేకాకుండా ఇది Android 11 విత్ ఇన్బుల్ట్ యాప్స్తో అయితే వస్తున్నాయి అనమాట. సో యాప్ ఏంటంటే లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్, జియో సినిమాస్ ఇట్లా చాలా ఇంటర్నేషనల్ యాప్స్ ఉంటాయి కదా. సో అవి కూడా మనకైతే దీంట్లో ఇన్బుల్ట్ అయ్యే ఉంటాయి అనమాట. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నేనైతే లాస్ట్ కొన్ని రోజుల నుంచి అయితే దీంట్లోనే వాచ్ చేస్తున్నాను అనమాట. సో అది ఓవరాల్గా మన లైఫ్ లాంగ్ గురించి. సో ఇప్పుడైతే మనం ఇట్లా చూసినాం కదా. సో ఒకసారి అయితే ఆన్ చేసి దాంట్లో అసలు ఎట్లా వర్క్ చేస్తాను ఎవ్రీథింగ్ కూడా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే అప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తా కాబట్టి అప్పుడు చెప్తే బాగుండదేమో అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నా. సో ఒకసారి ఇది ఆన్ అయిన తర్వాత నేను చూపిస్తాను. లెట్స్ గో. సో గైస్ ఇట్లా మనం ప్లగ్ఇన్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇగ్నోర్ ఈ మెస్సీ అంటే ఇగ్నోర్ చేయండి. సో దీని బ్యాక్ సైడ్ ఒక చిన్న బటన్ ఉంటుంది. సో ఈ బటన్ అయితే మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే అదైతే ఆన్ అవుతుంది. సో అక్కడ మనకు పడ్డది కదా. సో అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో అది కూడా అయితే మీకు చూపిస్తా. సో గైస్ చూసింది కదా. సో మనకి ఆన్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట ప్రొజెక్టర్ది. సో
సో ఇక్కడ మనం ఏమేమి యాప్స్ ఉన్నాయని అయితే మనం చూడొచ్చు. ఒక నెట్ఫ్లిక్స్ అంతేకాకుండా యూట్యూబ్, మనం ఇంకేమైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ యాప్ స్టోర్ ఉంది కదా, సో యాప్ స్టోర్ నుంచి కూడా మనం చేసుకోవచ్చు. అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్, అక్కడ సెట్టింగ్స్లో లోపల ఏమున్నాయో కూడా యూస్ ఫైల్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా, మీరు ఏమన్నా యాడ్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా HDMI కూడా అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు ప్రొజెక్టర్కి. సో అట్లా. అండ్ మనకి అదర్ దెన్ ఇట్లా ప్లాట్ఫామ్స్ కాకుండా, అంటే OTT ప్లాట్ఫామ్స్ కాకుండా మనకి యూట్యూబ్ ఉంది, లేకపోతే ప్లే స్టోర్ ఉంది, సో ఇట్లా యాప్స్ ఉన్నాయి, బ్రౌజింగ్ ఉంది. సో ఇంకా ప్లస్ మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఏమైనా డౌన్లోడ్ చేసుకున్నది మనకు అక్కడైతే డిస్ప్లే అవుతుంది. సో నేను చెప్పినా కదా, మనం వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు, అట్లనే మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇది HDMI పోర్ట్ ఉంటుంది కదా, సో అది కూడా మనం సపరేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఇవన్నీ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మా ఆవిడ చూడండి, ఇంకా డేట్ కూడా చేంజ్ చేయలేదు. ఇది అది ఎప్పటిదో ఉంది, ఈవినింగ్ అయితే 6:02 అవుతుంది ఈరోజు. సో అట్లా ఇది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కాబట్టి నేను వేరేవి ఓపెన్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అది కాపీరైట్ పడుతుంది అనమాట. సో అందుకే నేను ఇంకేం ఓపెన్ చేయలేదు. సో ఇట్లా బయట నుంచి అయితే పర్లేదు చూపించడానికి. సో అందుకని చెప్పేసి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో దీంతో మనం ఏమేం చేయొచ్చు అని అంటే, లైక్ బేసిక్గా మన కాలేజెస్లలో ఏమైనా ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాం, మెయిన్గా బీటెక్ వాళ్ళు కానివ్వండి. సో ఎవరైనా మీకు వైవై ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా కానీ, సో ఇట్లాంటివి ఏమన్నా మీకు కావాల్సినప్పుడు సో ఈ బడ్జెట్ లైక్ ఈ ప్రాజెక్ట్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈరోజైతే బ్లాగ్ తీసుకున్నా గైజ్. సో అది. అండ్ ఇంకా మనం దీని విషయానికి వస్తే చూసిండ్రు కదా, సో ఇది నేను ఏమి క్లాత్ అయితే ఏం పెట్టలేదు అనమాట, నేను వాల్ పైననే వేసిన. సో ఇంకా క్లాత్ పెడితే ఇంకా క్లారిటీ మాత్రం పిచ్చ అదిరిపోతుంది. బట్ నాకు అంత అవసరం లేదు కాబట్టి, ఇప్పుడు నాకైతే ప్రొఫెషనల్ అయితే అవసరం లేదు. బట్ నేను వాల్ కూడా నాకు వైటే కాబట్టి, అంటే క్రీమ్ కలరే కాబట్టి దీనిపైన ఇంకైతే మంచిగా డిస్ప్లే అయిపోతుంది. సో ఎంత పెద్దగా ఉందండి ఉంది, ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఉంది. సో చూడండి అసలు నేను ఇట్లా పెడితే అదో నేనే ఇంత ఫీట్ ఉన్నా కానీ ఇంకా అంత ప్లేస్ ఉంది. సో అంత పెద్దగా స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. అందులో ఇది బెస్ట్ థింగ్. సో అది ఈ ప్రొజెక్టర్ గురించి. హే గైజ్, చూసిండ్రు కదా, ఇదే మన ప్రొజెక్టర్ వ్లాగ్. సో నచ్చిన వాళ్ళు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మన ఈ ప్రొజెక్టర్ లింక్ వచ్చేసి కింద బయోలో మెన్షన్ చేస్తా. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే బై చేసేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ అయితే కూడా కింద కామెంట్ చేయండి. అంటిల్ దాన్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వ్లాగ్. బై బై గైజ్.